ఒక నిజాయితీ గల ఆఫీసర్ పెద్ద పెద్ద నాయకులను బడా బిజినెస్ మ్యాన్లను టార్గెట్ చేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళందరూ సైలెంట్ గా చూస్తూ కూర్చుంటారా? అస్సలు కూర్చోరు. తమకున్న పవర్ మొత్తం వాడి ఆ ఆఫీసర్ ని అడ్డంగా బుక్ చేసి జైల్లో పెట్టిస్తారు. సినిమాల్లో ఇలాంటి సీన్స్ మనం చాలా చూసాం. కానీ ఇది సినిమా కాదు, మన కళ్ల ముందు జరిగిన రియల్ లైఫ్ స్టోరీ. దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సిబిఐ ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద పగపట్టి కుట్ర చేసి తప్పుడు కేసు పెడితే ఆయన ఏకంగా 25 ఏళ్ల పాటు సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేసి ఎలా గెలిచారు? సిస్టమ్ మొత్తం తనకి వ్యతిరేకంగా మారినా ఏమాత్రం భయపడకుండా సిబిఐ అధికారులకే ఆయన ఎలా చుక్కలు చూపించారు? ఈ స్టోరీలో హీరో పేరు అశోక్ కుమార్ అగర్వాల్. ఆయన 1985 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి చెందిన ఉన్నతాధికారి. 1999 ఆ టైంలో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే అందరూ ఈడీ అంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ లో ఢిల్లీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసేవారు. అశోక్ గారు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్. ఎవరి బెదిరింపులకు భయపడకుండా తన డ్యూటీ తాను కరెక్ట్ గా చేసుకుంటూ పోయేవాళ్లు. ఆ టైంలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, వేల కోట్లు ఆస్తులున్న బిజినెస్ మ్యాన్లు చేసిన ఫెరా కేసుల మీద ఆయన ఎంక్వైరీ చేసేవాళ్లు. కోట్లు దోచుకున్న వాళ్ల బండారం బయట పెట్టడానికి ఆయన చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అలా ఆయన పెద్ద పెద్ద తలకాయలకు నిద్ర లేకుండా చేశారు. ఇక ఆయన బిహేవియర్ చూసి భయపడిన ఆ పెద్దవాళ్లంతా కలిసి ఒక పెద్ద స్కెచ్ వేశారు. డైరెక్ట్ గా ఆయన్ని ఏమీ చెయ్యలేక ఆయన వెనుకున్న సిస్టమ్ తోనే ఆయనకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అశోక్ గారు ఎవరి మీదైతే ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్లలో ఒకరు అప్పటి సిబిఐ అధికారులతో చేతులు కలిపారు. అందరూ కలిసి అశోక్ గారిని అడ్డంగా బుక్ చేయాలని ప్లాన్ చేశారు. ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని, తన పవర్ ని మిస్యూజ్ చేసి కరప్షన్ చేశారని చెప్పి తప్పుడు కేసులు క్రియేట్ చేశారు. 1999లో ఆయన మీద ఒక ఫేక్ కేసు పెట్టి సస్పెండ్ చేశారు. కానీ అశోక్ గారు వెనక్కి తగ్గలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్లి తన మీద పెట్టిన సస్పెన్షన్ కి వ్యతిరేకంగా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ చూసి సిబిఐ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఎలాగైనా ఆయన్ని తొక్కేయాలని పగబట్టారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని బైపాస్ చేయడానికి చాలా నీచమైన ప్లాన్ వేశారు. అది అక్టోబర్ 19, 2000 ఉదయం సరిగ్గా 5:50 అశోక్ గారి ఇంట్లో అందరూ నిద్రపోతున్న టైం. సడన్ గా సిబిఐ టీం ఆయన ఇంటికి వెళ్ళింది. డ్యూటీలో ఉన్న గేట్ కీపర్ ని దారుణంగా కొట్టారు. ఇంటి కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లారు. మెయిన్ డోర్ పగలగొట్టి ఇంట్లోకి దూరిపోయారు. అశోక్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక గదిలో బంధించి బయట నుంచి లాక్ వేశారు. అశోక్ గారిని బెడ్రూంలో నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆయన్ని దారుణంగా కొడుతూ మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆ టైంలో ఆయన కుడి చేతికి చాలా పెద్ద గాయాలయ్యాయి. ఏమాత్రం కనికరం లేకుండా, ఒక ఉన్నతాధికారి అని కూడా చూడకుండా ఒక క్రిమినల్ ని తీసుకెళ్లినట్టు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అసలు ఏ కారణం లేకుండా, కనీసం ఏ రకమైన లీగల్ పర్మిషన్ లేకుండా అంత దారుణంగా ఆయన ఇంట్లోకి దూరి ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. కానీ ఇక్కడే వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. అశోక్ గారు ఒక మామూలు మనిషి కాదు, లాజిక్స్ తెలిసిన ఒక ఫైటర్. అన్యాయంగా తన మీద కేసు పెట్టి తన కుటుంబాన్ని టార్చర్ చేసిన సిబిఐ మీద ఆయన లీగల్ గా యుద్ధం ప్రకటించారు. ఇక్కడ్నుంచే ఆయన అసలు ఫైట్ మొదలైంది. ఆయన తన జాబ్ పోయినా, సొసైటీలో తన పేరు పోయినా ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదు. అప్పట్నుంచి ఏకంగా 26 ఏళ్ల పాటు ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక పక్క సిబిఐ లాంటి పవర్ఫుల్ ఏజెన్సీ, ఇంకో పక్క సింగిల్ గా ఒక నిజాయితీ గల ఆఫీసర్. ఈ పోరాటంలో ఆయనకు ఎన్నో ఆటంకాలొచ్చాయి. రోజుకో కొత్త టెన్షన్. కానీ ఆయన అస్సలు వదల్లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ఈడీ అధికారి అదే చట్టం వల్ల ఈ 26 ఏళ్లు ఎలా నలిగిపోయారో చెప్పడానికి అశోక్ కుమార్ అగర్వాల్ కేసే అతిపెద్ద నిదర్శనం. ఈ 26 ఏళ్ల కాలంలో ఆయన సుమారు 10 సార్లు సస్పెండ్ అయ్యారు. కానీ ఆయన ఎక్కడా కుంగిపోలేదు. ప్రతిసారి కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం లేదా తిరిగి విధుల్లో చేరడం చేస్తూ వచ్చారు. తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కోర్టు ముందు పెట్టారు. తన ఇంట్లోకి ఏ కారణం లేకుండా ఎలా దౌర్జన్యంగా దూరిపోయారో, తనని ఎలా టార్చర్ చేశారో అన్ని సాక్ష్యాలతో సహా నిరూపించారు. నిజం చెప్పాలంటే తన మీద ఇన్ని కేసులు నడుస్తున్నా, సస్పెన్షన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రోజు ఖాళీగా ఇంట్లో కూర్చోలేదు. తన కష్టాన్ని పక్కన పెట్టి సమాజం కోసం ఆలోచించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మరియు పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత విద్యా సాయం చేస్తూ వచ్చారు. పేదవాళ్ల హక్కుల కోసం పోరాటం చేశారు. విద్యా హక్కు చట్టం లాంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు కేటాయించిన సీట్లు వారికి దక్కేలా చాలా ప్రయత్నాలు చేశారు. చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాలు ఎలా పొందాలో దగ్గరుండి న్యాయ సలహాలు, గైడెన్స్ ఇచ్చేవారు.
చట్టం తనని వెంటాడుతున్నా తను మాత్రం సమాజంలోని పేదరికాన్ని తరిమి కొట్టాలని చూశారు. ఒక పక్క కోర్టు మెట్లెక్కుతూనే మరో పక్క ఎంతో మంది పేద పిల్లలు స్కూల్ మెట్లు ఎక్కేలా అశోక్ కుమార్ అగర్వాల్ ప్రోత్సహించారు. అధికారిగా ఉన్నప్పుడు అక్రమార్కుల మీద సింహంలా విరుచుకుపడ్డ ఆయన పేద పిల్లల దగ్గరకొచ్చేసరికి ఒక గురువులా మారి వారికి అండగా నిలిచారు. ఫైనల్ గా 2026 ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఈ కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చింది. 26 ఏళ్ల కిందట అశోక్ గారి ఇంట్లో జరిగిన సోదాలు, ఆయన అరెస్ట్ అంతా చట్టవిరుద్ధంగా జరిగిందని కోర్టు తేల్చి చెప్పింది. ఏ కారణం లేకుండా ఆయన ఇంటి తలుపులు పగలగొట్టడం, ఆయన ఫ్యామిలీని బంధించడం అనేది సిబిఐ అధికారులు తమ పవర్ ని మిస్యూజ్ చేయడమే అని కోర్టు సీరియస్ అయింది. ఆ టైంలో ఈ ఆపరేషన్ కి లీడర్ గా ఉండి ఇప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రమ్నీష్ గీర్, అలాగే రిటైర్ అయిన ఏసీపీ వికే పాండేలను కోర్టు దోషులుగా తేల్చింది. ఒక సిట్టింగ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తికి కోర్టు ఇలా శిక్ష ఖరారు చేయడం అనేది ఇండియన్ హిస్టరీలో చాలా అరుదు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని కావాలనే తొక్కేయడానికి వాళ్లు ఈ కుట్ర చేశారని కోర్టు పక్కాగా చెప్పేసింది. ఇది నిజంగా అశోక్ గారి 26 ఏళ్ల పోరాటానికి దక్కిన ఒక గొప్ప విజయం. ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద వ్యవస్థలోని కొందరు కరప్ట్ అధికారులు పగపడితే ఆయన కెరీర్ నాశనం అవ్వచ్చు. కానీ నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అనడానికి ఈ కేసే పెద్ద ఎగ్జాంపుల్. 26 ఏళ్లు ఒక మనిషి ఎక్కడా వెనక్కి తగ్గకుండా తనను తాను నమ్ముకొని సిస్టమ్ మీద ఫైట్ చేసే గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి డేరింగ్ ఆఫీసర్లు ఉన్నంతకాలం న్యాయం బతికే ఉంటుంది అని ఈ కేసు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ రియల్ లైఫ్ హీరో పోరాటం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.